లౌడ్ స్పీకర్ బాగున్నాను. ఇందాక యాక్చువల్ వైస్ ప్రోగ్రామ్ ఉంటున్నాయి కదా, ఇప్పుడు చెప్పండి. సార్ ఏం లేదు, ఇక్కడ ఒక పెద్ద బ్రూటల్ మర్డర్ జరిగింది. అది ఇప్పటి వరకు లోకల్ ఎమ్మెల్యే గారు విజిట్ చేయలేదు, ఇప్పటి వరకు ఆర్డీఓ గారు విజిట్ చేయలేదు, డీసీపీ గారు రాలేదు, ఏసీపీ గారు, సిఐ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. అది ఎంత ఘోరమైన మర్డర్ చేసిరంటే అంటే ఎవడైతే పెళ్లి చేసుకుండో వాని కాకుండా వాని అన్నం తీసుకుపోయి సజీవ దానం చేశారు సార్. ఆ అమ్మాయి వాళ్ళ ఇప్పుడు ఎవరైతే చనిపోయిండో ఆమె భార్య కూడా వాళ్ళది కూడా కులాంతర వివాహమే, వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టారు. ఆ అమ్మాయికి ఏం లేదు. వీళ్ళు తల్లిదండ్రులు పేదోళ్ళు మొత్తము, వాళ్ళకు కాళ్ళు చేతులు ఏం లేవు, వాళ్ళకు చాలా దీనమైన స్థితిలో ఉన్నది. ఈడో 10-15 ఇండ్లే మాది వాళ్ళ ఇండ్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రానికి కూడా భయపడుతారు. వాళ్ళు మళ్ళీ జైల్లోకి వెళ్ళి బయటకు వస్తే మా పరిస్థితి ఏంటి అనేదానికి వాళ్ళు భయపడుతారు. ఇంకా ఇట్లాంటి సిచ్యువేషన్ నేను ఉన్నా సార్. ఎంఆర్ఓ గారు చెప్తే మేమంటే కలెక్టర్ గారు ఏం చెప్తారో దాని మీద మేము ఆలోచన చేస్తామని చెప్తున్నాం సార్. సరే వీళ్ళకి ఏం హామీ ఇస్తారు సార్ మీరు? యాజ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఎస్పీ అడుగుతున్నా సార్ నేను, ఏం హామీ ఇస్తారు మీరు వీళ్ళకు? అదే వాళ్ళకు కూడా చట్ట ప్రకారం రావాల్సిన అన్ని కూడా మామూలు మనకు వెంటనే మర్డర్ కేసు అంటే ఆల్మోస్ట్ 8 lakhs 25,000 దాకా వస్తుంది సార్. ఎఫ్ఐఆర్ చేయలో కూడా మాకు 4 lakhs పోవచ్చు. అది కూడా వెంటనే రిలీజ్ చేసి ఏర్పాటు చేద్దాం. అంటే ఎన్ని రోజుల్లో వస్తుంది సార్? అది వెంటనే ప్రాసెస్ చేద్దాం. రేపే మార్నింగ్ పంపించేస్తాం నేను చెప్పిన, వెంటనే ఏర్పాటు చేద్దాం. లోకల్ ఎమ్మెల్యే ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు కదండి, ఆయన పైన మీరేమన్నా గవర్నమెంట్కు లెటర్ రాసే అవకాశం ఉంటుందా సార్? సార్ నేను ఏమంటున్నా, ఒక ఎమ్మెల్యే ఓట్లతో ఎన్నుకున్న ఎమ్మెల్యే బ్రూటల్ మర్డర్ అయితే సార్, బ్రూటల్ మర్డర్ అయితే మాట్లాడండి, అది తర్వాత మీరు పర్సనల్గా పోయినప్పుడు మాట్లాడండి. కానీ ఇప్పుడు సరే మీరు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కదా, ఆయన కూడా మీకు కిందనే వస్తాడు కదా. దీని గురించి సార్ మేమేమంటున్నామంటే 100% సార్, ఇప్పుడు ఆయన చనిపోయింది కదా, ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేసి మార్నింగ్ అంత క్లియర్గా చేస్తాము. ఎలాంటి ఇబ్బంది మా ఊళ్ళ తరఫు నుంచి కూడా ఏముండదు, అన్నీ మేము చూసుకుంటాము. ఆ విషయంలో మరి మీరు ఈ హామీ ఇచ్చినందుకు మీకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. బీఎస్పీ పార్టీ తరఫు నుంచి డిపార్ట్మెంట్ కానీ అందరు కూడా మీరు సహకరించమని మీరు కూడా చెప్పండి. ఆ పాప పేరు మీద 5,000 పెన్షన్ వస్తాను ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. వాళ్ళు పట్టించుకోరు తల్లిదండ్రులు, అది మేము చూస్తామండి. నో ప్రాబ్లం సార్. నేను ఏమంటున్నా, మీకు తెలియదు సార్, మీకు కరెక్ట్గా రూల్ అంటే గవర్నమెంట్ ఇన్ని రోజులు పడుతుంది, అట్లా కాకుండా మీరు ఇమ్మీడియట్ చర్యలు తీసుకుంటే సాధ్యం. ఓకే సార్. అడిషనల్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో, అడిషనల్ బెనిఫిట్ ఏమైనా ఉంటాయా సార్? అన్ని అప్లికేబుల్ అయ్యేటట్టు వీలంత వరకు మనం ఎంత ఎక్కడెక్కడ చేద్దాం కానీ ఎందుకంటే ఒక ప్రాణం పోయిందని తీసుకోలేం కానీ వీలంత వరకు వెళ్తారు సార్. ఇది కులాంతర మర్డర్లు అంటే వివాహాలు జరిగితే పరువు హత్యలు ఇది జరగడం అయితే చాలా ఘోరం సార్. ఇది గ్రామాలలో అయితే ఘోరంగా జరుగుతున్నది. ఇది నిజంగానే ఫస్ట్ టైమే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకు సీరియస్ హెచ్చరిక చేసి ఉంటే, ట్రీట్మెంట్ కరెక్ట్ ఉంటే ఈరోజు ఇలాంటి జరిగేది కాదు సార్. మేము ఇది మా అభిప్రాయం, మా బీఎస్పీ పార్టీ అభిప్రాయం సార్. ఇది యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఇప్పుడు వాడిని ముందు పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయినప్పుడు అప్పుడే వానికి ట్రీట్మెంట్ కరెక్ట్ ఉంటే వాడు ఇలా మర్డర్ చేసేవాడు కాదు, ఇలా అది వాళ్ళు చనిపోయేవారు కాదు. ఇవాళ కూడా సార్ మేమంటా మీరు ఒకసారి ఇవాళ కూడా ఈ ఉన్న 20 ఇండ్లు మాదిగోళ్ళందరూ కూడా గజగజ వణుకుతున్నారు వాని గురించి. వాడు బయటకు వెళ్తే మళ్ళీ మనం ఏం చేస్తారని కనీసం శవం దగ్గర దానికి కూడా భయపడుతున్నారు సార్. ఇంత ఘోరం ఈ రంగారెడ్డి జిల్లాలో. ఇంకా సార్ ఈ సిటీ పక్కకున్నది, ఇది సైబరాబాద్. ఇది మీరు అడగండి, కావాలంటే ఎస్సీపీ గారు సిఐ గారిని అడగండి, ఎంఆర్ఓ భయపడుతున్నారు అందరు వాడికి. వాడు అటువంటి బేకార్ గారిని ఇంకా సమాజంలో ఇంత ఎట్లుంటాం సార్ మనము? సార్ ఎస్ సార్.